ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం ఈ యొక్క లైవ్లో మీ అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రండి, మనం యెహోషువ గ్రంథ ధ్యానాలు చేసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క బైబిల్ క్లాస్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా దయచేసి ఈ గ్రంథాన్ని మీరు చదవండి. యెహోషువ గ్రంథం పాత నిబంధనలో 6వ పుస్తకమైనటువంటి యెహోషువ గ్రంథం. ప్రతిరోజు మీరు చాప్టర్స్ చదవండి. ఏ రోజు చాప్టర్ ఆ రోజు మీరు చదివినట్లయితే మీకు ఈ యొక్క క్లాసెస్ ఇంకా బాగా అర్థమవుతాయి. ఒకవేళ మీరు మళ్ళీ వినాలనుకుంటే మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ మీరు వినవచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, మన చిన్న ప్రార్థనతో మనం వాక్యంలోనికి వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. మహాగణుడా, మీకే మహిమ నాయనా. తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు నాయనా. ప్రభా, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడవునైనా, యోర్ధాను నదిని అయాపాయలుగా చేసిన దేవుడవునైనా, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. నీ ప్రజలతో మీరు నడిచారు నైనా, నీ ప్రజలతో మీరు ఉన్నారు నైనా. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు నీ ప్రజలు నైనా. ఈరోజు మేము కూడా నీ ప్రజలమే నైనా. ప్రభా, అయా మాతో ఉన్నందుకు స్తోత్రం నైనా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం నైనా. ప్రభా, అయా మా చేయి విడవకుండానైనా మీరు మాతో ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయనా. నీ గొప్ప ప్రేమకై స్తోత్రం నాయనా. అయా నువ్వు రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా మా జీవితాలలోను పనిచేస్తూ ఉన్నావు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఇదిగో యెహోషువ గ్రంథ ధ్యానాల ద్వారా నైనా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం నాయనా. ఇంకా మమ్మల్ని బలపరచండి నైనా. మాకు అనేకమైన సత్యాలు నేర్పించండి నైనా. ప్రభా, అయా తండ్రి, యెహోషువాని బలపరిచినైనా ఆనాడు తండ్రి మోషే గారు మరణించినప్పటికీ నైనా యెహోషువాని బలపరిచినైనా ముందుకు నడిపించావు నాయనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి కలాబార శందరి కలాబార శిఖరబార బర. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, fill us Lord, fill us Lord, anoint us Lord, use us Lord mightily for your glory Lord. అయా మేము ఒక చిన్న పనిముట్టుగా నీ చేతిలో మేము వాడబడాలని ఆశిస్తున్నాము నాయన. మీ చిత్త ప్రకారమే నాయన మమ్మల్ని వాడుకోండి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసురాజు రాజుల రాజయి త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజయి త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా, స్తుతి మహిమా, హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా, స్తుతి మహిమా. యేసురాజు మనకు ప్రభువై, యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసురాజు రాజుల రాజయి త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొల్లినా,
పొర్లినా భయము లేదు జయము మనదే భయము లేదు జయము మనదే విజయ గీతం పాడెదము విజయ గీతం పాడెదము హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనదే 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 హల్లెలూయా 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 హోసన్నా జయం మనదే హల్లెలూయా యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రం ఎదురైనా ప్రభా అయా భయము లేదు నైనా జయము మాదే తండ్రి స్తోత్రం స్తోత్రం నువ్వు మాతో ఉండగా మా పక్షంగా ఉండగా ప్రభా అయా మమ్మల్ని నడిపించువాడవు మమ్మల్ని విడిపించువాడవు మమ్మల్ని దాటించువాడవు నైనా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 రియాల వశకర బరబ రిహందరి కలమరశందరోంద్రియాల మెరేష బరబరబ హల్లెలూయా 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 స్తోత్రం 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 నాయనా ప్రభా ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ప్రభా యోర్దాను ఎదురై ఎర్ర సముద్రం ఎదురై బాధపడుతున్నారు భయపడుతున్నారు సమస్యలు వలయాల్లో చిక్కుకొని ఉన్నారు వారందరికీ నైనా మీరు రక్షణ దయచేయండి నైనా ప్రభా కాపుదల దయచేయండి నైనా విడుదల దయచేయండి ప్రభా యేసు నామములో అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి స్వస్థత పరచండి నైనా ఇప్పుడే తండ్రి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం తొలగిపోను గాక అప్పులు తొలగిపోను గాక నిరుద్యోగం తొలగిపోను గాక తండ్రి ఏసునామలో లోన్ శాంక్షన్ అవును గాక వీసా శాంక్షన్ అవును గాక నైనా ప్రభా ఏసునామలో తండ్రి వారికి రావాల్సిన అమౌంట్ వచ్చింది గాక నైనా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభా యొక్క తండ్రి ఆదాయం ఏదైతే ఉందో అది వచ్చింది గాక తండ్రి హల్లెలూయా హల్లెలూయా ప్రాఫిట్ వచ్చింది గాక తండ్రి హల్లెలూయా వాళ్ళ బిజినెస్ని దీవించండి నాయన ఆశీర్వదించండి నాయన 1000 రెట్లుగా దీవించండి ఫలింపచేయండి నాయన సంతానం దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు సకాలంలో వివాహాలు జరిగించండి ప్రభా నజరేయుడైన యేసు నామములో తండ్రి ప్రభా అయా జరిగించండి తండ్రి నమ్మకమైన దేవుడవు నాయన కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి నేను బిడ్డల చదువులో సహాయం చేయండి ఫీజులు కట్టడానికి సహాయం చేయండి ఇంటి రెంట్ పే చేయడానికి సహాయం చేయండి నేను ప్రభా పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ దయచేయండి నేను ప్రభా ఎంతోమంది ఆర్థిక సమస్యలు ఉన్నారు సహాయం చేయండి ప్రభా హల్లెలూయా పిల్లలకు మంచి ఆరోగ్యమేండి నేను యేసయ్యా అయా ఇదిగో నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న చిల్డ్రన్ అందరినీ ఆశీర్వదించండి నేను వాళ్ళ స్కూల్కి వెళ్తుండగా కాచి కాపాడండి నేను హల్లెలూయా హల్లెలూయా కాలేజీ పిల్లలు మీకు సమర్పిస్తున్నాను ఇంటర్ డిగ్రీ నేను పీజీ చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి నేను అయా వారిని మంచి దారిలో నడిపించండి నేను వాక్యంలో ప్రార్థనలో నడిపించండి పరిశుద్ధతలో నడిపించండి నేను వారికి అన్ని చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయండి ప్రభా స్తోత్రం స్తోత్రం త్రాగుడు నుంచి నైనా అన్ని రకాల వ్యసనాల నుంచి డ్రగ్స్ నుంచి విడుదల ప్రభా హల్లెలూయా అక్రమ సంబంధాలు అయా ఇదిగో తండ్రి అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్ నుంచి విడుదల నైనా యేసయ్యా విడుదల దయచేయండి నైనా స్తోత్రం తండ్రి మొబైల్ నుంచి విడుదల దయచేయండి నైనా ఫోనోగ్రఫీ నుంచి విడుదల దయచేయండి నైనా ప్రభా స్తోత్రం స్తోత్రం అనవసరమైన పాపంతో కూడిన చాటింగ్స్ నుంచి విడుదల దయచేయండి నైనా ప్రభా అయా స్తోత్రం నైనా నైట్ టైంలో ప్రభా ఎక్కువ సమయం మేల్కొని నైనా తండ్రి మరి సమయాన్ని వృధా చేసే బిడ్డలను తాకండి నైనా దీవించండి నేను వాళ్ళకి విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి హల్లెలూయా 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 శ్యారా బర 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 స్తోత్రం
లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం తండ్రి, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి రకమైన ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థతను దయచేయండి నైనా. బ్లడ్ తక్కువ ఉన్న బిడ్డలను తాకండి నైనా, ముట్టండి, స్వస్థపరచండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయండి నైనా. హల్లెలూయా. ఎముకల నొప్పి నుంచి విడుదల దయచేయండి. థైరాయిడ్ నుంచి నైనా, బీపీ షుగర్ నుంచి విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రుమటాలజీ కీళ్ళ వాతం నుండి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. హల్లెలూయా. ఓరి బల శందరి కలబర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నైనా ప్రభా. నెమ్మది దయచేయండి నైనా ప్రభా. శాంతి సమాధానం దయచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క బైబిల్ క్లాసెస్కి మీరు కంటిన్యూగా జాయిన్ అవ్వండి. ఇంకా అనేక మందిని కూడా ఈ బైబిల్ క్లాసెస్కి జాయిన్ చేయించండి. షేర్ చేయండి, ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి. వీడియోని యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. ఎవరైతే మరి ఫేస్బుక్లో ఉన్నారో నా యొక్క స్నేహితులందరూ కూడా యూట్యూబ్ ఛానల్ని కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఒకే ఆశ, అనేక మంది దేవుని వాక్యాన్ని విని రక్షణ పొందాలనేది మా ఆశ. కాబట్టి దానికోసం మీరు ప్రార్థన చేయండి, మీ సహకారాన్ని మాకు అందించాలని మనం చేస్తున్నాం. సో మనము 2వ అధ్యాయాన్ని నిన్న ధ్యానం చేసుకున్నాము. రాహాబు అనే ఒక వేశ్య ద్వారా మరి దేవుడు ఎలాగా ఆ వేగుల వారిని కాపాడారు. ఆమె వాళ్ళకి ఆశ్రయం కలిగించి వాళ్ళని కాపాడి వాళ్ళని పంపించింది క్షేమంగా. అయితే మరి ఆమె అలా చేయడం వలన మరి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఎన్నుకున్నారు. సో తన యొక్క బంధుమిత్రులందరినీ కూడా తన ఇంటికి పిలుచుకోవడం జరిగింది. సో అది మనం తర్వాత చాప్టర్లో చూస్తాము. సో ఆ ఇద్దరు వేగుల వారు తిరిగి వెళ్ళి యెహోషువతోటి ఈ విషయాలన్నీ వాళ్ళు పంచుకుంటారు. ఇలా రాహాబును కలవడము, ఆమె వాళ్ళకి ఎలా సహకరించింది ఆ విషయాలన్నీ చెప్తారు. ఆ దేశం ఎలా ఉంది చెప్తారు. సో దేవుడు మనకి ఈ దేశాన్ని అప్పగిస్తున్నాడని వాళ్ళు తెలియజేస్తారు. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రియులారా, 3rd చాప్టర్ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాము. స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మరి వాళ్ళు యోర్దాను నదిని దాటబోతున్నారు. ఈ అధ్యాయం అంతా కూడా యోర్దాను నదిని దాటడం గురించి. అయితే దేవుడు చెప్తాడు యోర్దాను నది ఎలా దాటాలి. యాజకులు ముందుగా మందసాన్ని వాళ్ళు మోస్తారనమాట. ఈ యొక్క 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరు 12 మంది యోర్దాను నదిలో వాళ్ళు కూడా ఆగుతారు. సో ఎప్పుడైతే యాజకులు ఈ మందసం మోస్తూ బయలుదేరుతారో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇంకా బయలుదేరాలన్నమాట. సో దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, మీరందరూ కూడా సిద్ధపడండి, అందరూ తయారవ్వండి. దేవుడు ఈరోజు మన మధ్యలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు మీరు గొప్ప కార్యాలు చూస్తారు. 5వ వచనంలో మనం చూస్తాం ఈ మాట. సో మీరు ఈరోజు పరిశుద్ధపరచుకున్నట్లయితే రేపు దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏంటి ఆ గొప్ప కార్యం అంటే యోర్దాను నదిని వాళ్ళు దాటబోతున్నారు. అంటే దేవుడు మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఇప్పుడు ఎలా మనం పవిత్రపరచుకుంటాం, ఎలా మనం పరిశీలించుకుంటామంటే మన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కూడా మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన కళ్ళ ద్వారా, మన నోటి ద్వారా, మన ఆలోచన ద్వారా, మన శరీరం ద్వారా ఏమైనా మనం తప్పులు చేశామా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆయన ఆజ్ఞల విషయంలో, ఆయన మనకు అప్పగించిన పని విషయంలో, పరిచర్య విషయంలో, కుటుంబ విషయంలో మనం ఎక్కడైనా తప్పులు చేశామా దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసు రక్తంలో మనం కడగబడాలి. 1 యోహాను పత్రిక 1:7-9 వచనం ప్రకారం మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని మన పాపాల నుండి ఆయన శుద్ధి చేస్తాడు, కడిగి వేస్తాడనమాట.
సో మనం పవిత్రపరచబడతాం. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే పాత నిబంధనలో వాళ్ళకి యేసు రక్తం లేదు. సో వాళ్ళు ఎలా అంటే వాళ్ళ బట్టలు ఉతుక్కునేవాళ్ళు, వాళ్ళు చాలా నిష్టగా ఉండేవాళ్ళు. అంటు అనేది వాళ్ళకి చాలా అంటు అన్నమాట. ఏది కూడా అపవిత్రమైనది. ఈవెన్ పవిత్రంగా ఉండడం అంటే ఆ 3 రోజులు వాళ్ళు పురుషులు స్త్రీల దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు, ఏ శవాన్ని ముట్టుకునేవాళ్ళు కాదు. అలాంటివి ఫిజికల్గా వాళ్ళు పాటించారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్గా, ఎందుకంటే ఇప్పుడు యేసు రక్తం మనకు ఉంది కాబట్టి యేసే మన ఆత్మను కడుగుతారు, మన పాపాలని కడిగేస్తారు. కాబట్టి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది, యేసు రక్తం మనకి సిద్ధంగా ఉంది. అప్పుడు ఏంటంటే బలులు అర్పించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు. సో దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, రేపు దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. సో దేవుడు ఈ విషయం కూడా చెప్పారనమాట యెహోషువతోటి, ఈ ఇశ్రాయేలు ప్రజల ఎదుట నేను వారి కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేయబోతున్నాను అని యెహోషువతో చెప్తున్నారు. ఎందుకంటే ఆనాడు మోషే ప్రార్థించినప్పుడు మోషే ద్వారా ఎర్ర సముద్రం 2గా చెల్లింది. మరి ఇప్పుడు యోర్దాను నది ఉంది వాళ్ళ ముందు, ఎట్లాగా మనం దాటుతాం? ఎన్ని లక్షల మంది ప్రజలు, ఈ నదిని ఎలా దాటుతాం? అయితే వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళు ఆల్రెడీ దాటి వచ్చారు కదా. సో ఇక్కడ కూడా దేవుడు అదే కార్యం చేయబోతున్నాడేమో. సో ఈరోజు దేవుడు చేసే ఈ గొప్ప కార్యం ద్వారా మీరు తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? నది అవతల ఎవరైతే ఉన్నారో కనానీయులు, పెరిజీయులు, హెవ్వీయులు, యెబూసీయులు, వీళ్ళందరూ ఏ జాతి ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి దేవుడు ఆ ప్లేస్ని మీకు ఇస్తారని మీరు నమ్ముతారు, మీరు తెలుసుకుంటారు, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నదినే ఈ విధంగా దాటించిన దేవుడు మరి వాళ్ళని, ఆ శత్రువులను వెళ్ళగొట్టలేడా? వెళ్ళగొడతాడు తప్పకుండా అనే ఒక నమ్మకం అనేది వాళ్ళకి కలుగుతుందన్నమాట. ఓకే, దేవుడు ఆ విధంగా చెప్పారు. అయితే యెహోషువ చెప్తున్నాడు అనమాట ప్రవక్త, మీరు ఎప్పుడైతే యాజకులు వాళ్ళు మందసం పట్టుకొని ముందుకెళ్తారో ఆ యాజకులకి మీకు చాలా దూరం ఉండాలి, వాళ్ళని మీరు ఫాలో అవ్వాలి, కానీ కొంచెం దూరంలో ఫాలో అవ్వాలి, దగ్గరకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ మందసం పరిశుద్ధమైన దేవుడు అందులో ఉన్నారు, ఆ కరుణాపీఠం మీద ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన అప్పుడు పరిశుద్ధుడు. అంటే యేసుప్రభు ఇంకా బలి అవ్వలేదు కదా, ప్రాయశ్చిత్తం కాలేదు. కాబట్టి అప్పుడు దూరం ఉండేది, ప్రజలకు దేవుడికి మధ్యలో చాలా గ్యాప్ ఉండేది. అందుకే మనం దేవాలయంలో కూడా చూస్తాము, మధ్యలో తెర ఉండేది. యేసుప్రభు మరణించినప్పుడు ఏమైంది? ఆ తెర చినిగిపోయింది. అంటే అడ్డు తెర తీసేశాడు దేవుడు మనకి దగ్గర అయిపోయాడు. ఆయన మన లోపలికి వచ్చేసాడు, మన హృదయం లోపలికి వచ్చేసాడు. ఆయన మన పాపాలని కడిగేశాడు, శుద్ధి చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ అడ్డు తెర లేదు, ఆ దూరం లేదు, మనల్ని దగ్గరగా చేశాడు, ఐక్యమైపోయాడు. దేవుడు మనలో ఐక్యమైపోయాడు, మనల్ని ఆయన బిడ్డలుగా చేసేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆయన మనలోనే ఉన్నాడు. అంటే ఆయన మనలో కలిసిపోయాడు కదా, ఆయన శరీరం మనం తింటున్నాము, కమ్యూనియన్ తింటున్నాం, ఆయన మనలో కలిసిపోయారు. ఆయన రక్తం మనం తాగుతున్నాం, మన రక్తంలో యేసు రక్తం కలిసిపోయింది. సో ఇప్పుడు మనం యేసుకి దేవుడికి దూరంగా లేము. కానీ అప్పుడు పాత నిబంధనలో చాలా దూరం, మందసం ముందు ఉండాలి, వెనకాల ప్రజలు ఉండాలి, చాలా దూరం ఉండాలి, దగ్గరికి రావద్దు. కానీ వాళ్ళు ఫాలో అవ్వాలి, చూడాలి వాళ్ళు ఎటు వెళ్తున్నారో అటువైపే వెళ్ళాలి. ఆ దారి మీరు గుర్తుపట్టాలి, మీరు వెళ్ళే దారి అంతకుముందు మీరు నడిచినది కాదు, ఇది కొత్త దారి. అంటే దేవుడు మనం ఎప్పుడు నడిచొచ్చినా అదే పాత దారిలో నడిపిస్తాడని అనుకోకూడదు. అంతకుముందు భక్తులు నడిచిన అంటే వాళ్ళ ద్వారా జరిగిన కార్యాలు అవే జరుగుతాయి అనుకోకూడదు. ఇప్పుడు దేవుడు కొత్తగా కూడా ఆయన చేయగలడు, ఎప్పుడు ఆయన కొత్తగా చేసే దేవుడు. ఇప్పుడు మోషే కర్ర పట్టుకొని పైకి లేపితే సముద్రం గాలి ద్వారా సముద్రం 2గా చీలింది, నీళ్లు గోడలాగా నుంచున్నాయి. కానీ ఇప్పుడు యోర్దాను నది అలా కాదు. యెహోషువ చేతిలో కర్ర లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఏంటి? యాజకులు మందసం వచ్చింది. ఇప్పుడు
అంటే అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది కదా. మందసం వచ్చింది, మందసంలో 10 ఆజ్ఞలు దేవుని వాక్యం ఉంది, మన్నా ఉంది, తర్వాత అహరోన్ చేతికర్ర ఉంది, కరుణాపీఠం ఉంది, అక్కడ 2 దేవదూతల బొమ్మలు ఉన్నాయి. ఆ కరుణాపీఠం మీద దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క మహిమ ఉంది. యాజకుల అది మోస్తూ వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు, ఆ అరికాళ్ళు ఆ నదిని, యోర్దాను నదిని తాకగానే ఆ నీళ్లు అలాగా ఆగిపోతాయి. ఒక రాశిగా, ఒక కుప్పగా. ఇప్పుడు ఇసుక పోస్తే ఇసుక లారీ గుమ్మరిచ్చింది అనుకోండి, జేసీపీ కాదండి, ఇప్పుడు లారీలు ఉంటాయి కదా, ఇసుక లారీలు. ఆ ఇసుక లారీలు గుమ్మరిస్తే ఆ ఇసుక ఎట్లా ఉంటుంది, ఇట్లా కుప్పలాగా పడుతుంది కదా. అట్లా నీళ్లు ఒక రాశిలాగా, ఒక కుప్పలాగా అవుతాయి అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ 12 మంది గోత్రం నుంచి వెళ్ళిన వాళ్ళు, పెద్దలు 12 మంది అక్కడ నదిలో ఉంటారు. ఈ యాజకులు మందసం మోస్తూ యాజకులు ఉంటారు. అప్పుడు ఆ నీళ్లు ఆపబడతాయి కదా. ఆపబడినప్పుడు ఈ ప్రజలందరూ కూడా నదిని దాటేస్తారు. అది ప్రాసెస్. సో దేవుడు అలా చెప్పారు. సో వాళ్ళందరూ కూడా సిద్ధపడి యాజకులు మరి వెళ్ళిపోయారు, మందసం పట్టుకొని బయలుదేరారు. వెళ్ళి ఆ యోర్దాను నదిని వాళ్ళ పాదాలు తాకగానే, టచ్ చేయగానే కథం, నీళ్ళన్నీ కూడా ఆగిపోయినాయి. రాశిలాగా ఇట్లాగా కుప్ప, అంటే ఇట్లా ప్రవహించే నీళ్ళన్నీ కూడా ఇట్లాగా కుప్పగా అయిపోయినాయి అనమాట. ఇంక ముందుకు రావట్లే, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో మరి ప్రజలందరూ కూడా ఒక సైడ్కి వాళ్ళు నిలబడ్డారు మందసాన్ని మోస్తూ, ఇంకో సైడ్ నుంచి పక్క నుంచి ప్రజలందరూ దాటేశారు. మొత్తం దాటేసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాము. సో ఈరోజు 3rd చాప్టర్లో ఇంతవరకే ఉంది. సో ఇక్కడ ఏంటంటే ప్రియులారా, మందసం, అప్పుడేమో మోషే చేతి కర్ర, ఇప్పుడేమో మందసం అంటే యాజకులు ఉన్నారు ఇక్కడ, దేవుని యొక్క మందసాన్ని మోస్తున్న యాజకులు. మరి ఇప్పుడు మనకి దేవుని వాక్యం ఉంది చేతిలో. ఈ వాక్యం మనం పలికితే చాలు అద్భుతాలు జరుగుతాయి. సో అప్పుడు జరిగిన అద్భుతమే ఇప్పుడు జరగాలని లేదు. మోషేను ఒక విధంగా వాడుకున్నాడు, యెహోషువను ఒక విధంగా వాడుకుంటున్నాడు. అదే దేవుడు. ఆయనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఆయన తన ప్రజల్ని నడిపించడానికి, రక్షించడానికి ఆయనకి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. మనం ఇలా ఎందుకు చేస్తున్నామని మనం అడిగే అధికారము, అంటే అడగాల్సిన పని లేదు. ఆయన ఏం చెప్తే అది మనం జస్ట్ ఫాలో అవ్వాలంతే. సో ఇజ్రాయేలు ప్రజలు ఆ రోజు ఆ నదిని దాటేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా యాజకులను ఫాలో అయ్యారు, దేవుని సేవకులు. ఈరోజు కూడా మనకి దేవుడి సేవకులను ఇచ్చాడు, గురువులను ఇచ్చాడు, అపోస్తలులను ఇచ్చాడు, వాక్యాన్ని మోసేవారు, మందసాన్ని మోసేవారు. దేవుని యొక్క మందసం ఇప్పుడు మనకి దివ్య సప్రసాదం. ఆ దివ్య సప్రసాదంలో ప్రభు ఉన్నారు. సో ఆ ప్రభుని మనం విశ్వసిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. దేవుని వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని మనం విశ్వసిస్తున్నాం, ఆ వాక్యాన్ని మనం పలుకుతున్నాం. సో అది పలికితే చాలు, మన జీవితంలో ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా తెగిపోతాయి, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. సో ఈ గొప్ప అద్భుతం వాళ్ళు చూశారు. వాళ్ళ తండ్రులేమో ఎర్ర సముద్రం దాటారు. వాళ్ళ పిల్లలేమో యోర్దాను నది దాటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నీ జీవితంలో వచ్చే ఎర్ర సముద్రాన్ని నువ్వు దాటుతావు, నీ జీవితంలో వచ్చే యోర్దాను నదిని కూడా నువ్వు దాటుతావు. ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తుంది, కానీ దాటించే దేవుడు మనతో ఉన్నాడు, నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడకుండా ముందుకు సాగిపోదాం. ఇశ్రాయేలు ప్రజలని యోర్దాను నదిని దాటించిన దేవుడు మనల్ని కూడా దాటిస్తాడు. మన కష్టాల కడల నుంచి, మన సమస్యల నుంచి, మన కన్నీటి సాగర్ నుంచి ఆయన మనల్ని దాటిస్తాడు. అందుకే ఇందాక నేను పాడాను కదా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే,
విజయ గీతం పాడెదము, విజయ గీతం పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది ఏసన్న గారి మినిస్ట్రీలో పాట. చాలా నేను వింటూ ఉంటాను. నేను రక్షించబడిన కొత్తలో ఈ పాటలన్నీ కూడా నన్ను చాలా బలపరిచాయి. సో ఏమో ఈ పాట పాడాను, కాపీరైట్ వస్తుందేమో తెలీదు, బట్ పాడేశాను. దేవుడికి స్తోత్రం. సో 3వ అధ్యాయం మనం ఈరోజు ఫినిష్ చేసుకున్నామండి. మీరు అందరూ కూడా చదువుకోండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం తప్పకుండా అందులో చదవండి. అందులో ప్రామిస్ వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు కూడా మీరు కంఠస్థం చేసుకోండి. ఓకే, దేవుడి వాక్యం దీవించును గాక. ఈరోజు క్లాస్ ముగించుకుందాం. రేపు మళ్ళీ కలుసుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా తండ్రి, మీరు ఈరోజు పరిశుద్ధపరచుకోనండి. రేపు దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యాలు చేస్తాడన్నావు ప్రభా. అయా మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి నాయనా. నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. ప్రతిరోజు మమ్మల్ని శుద్ధి చేయండి నాయనా. ప్రతి నెక్స్ట్ డే మా జీవితంలో అద్భుతాలు జరిగించండి నాయనా. అయా మా ముందున్నటువంటి నదులను దాటించండి, సముద్రాలను దాటించండి నాయనా. యేసయ్యా నీకు స్తోత్రం. మా ముందు నడుస్తున్న యాజకులని, మందసాన్ని, వాక్యాన్ని, మీ సన్నిధిని మేము ఫాలో అయ్యే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిని వెంబడించే కృపను మాకు దయచేయండి నాయనా. మేము కూడా తండ్రి సముద్రంలో అడుగు పెట్టగానే మా కాళ్ళు ఆ యొక్క యోర్దాను నదిని తాకగానే నీళ్లు ఆపబడ్డాయి. అవును ప్రభా, మేము బయట ఉంటే ఆ నీళ్లు అలాగే ప్రవహిస్తాయి. కానీ ప్రభా, మేము ఎప్పుడైతే అడుగు వేస్తామో అప్పుడే నాయనా మా సమస్యలు ఆగిపోతాయి నాయనా. సమస్యలు ఉన్నా సరే మేము ముందడుగు వేయాలి ప్రభా. అలాంటి ధైర్యము, శక్తి, విశ్వాసం మాకు అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.